most of us should either have 2 or 3 children, and that very few who had a second, and that's what brought us down to 1.9. But if we look at individual fertility rate, Telangana and Andhra Pradesh at 1.4, 1.5. I think that's solid. But on the other side, what all we spoke about, the career growth, wanting to travel, wanting to lifestyle changes, age catching up, probably eggs declining, sperms declining, and that's making the Definitely, especially in the last few years, I see a tremendous rise in stress, anxiety, relationship issues. People are also becoming more aware and willing to speak. Respect to what we are talking about today, tasks which most of us undertake during our lifetime, and there is not enough attention paid to this very important about how can I have the best pregnancy, or how can I have a lovely child? What am I doing? How is my lifestyle contributing to my stress, my anxiety? What about my priorities? Should I be on the rise? Perhaps they were always not know, but is nuclear family making? ఓకే సో అందరికీ నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం 30 సిటీస్లో, ఇండియాలో 30 సిటీస్లో అందరూ ఒకే ప్లేస్కి వచ్చి ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్టీ స్పెషలిస్ట్ ఒక్కళ్ళే కాకుండా సైకాలజిస్ట్, చైల్డ్ వెల్ఫేర్, గవర్నమెంట్ అసోసియేట్స్ అండ్ ఆల్సో చాలామంది ఇది టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఏంటంటే మనకి ఇప్పుడు రైట్ నౌ ఉన్న టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు పాపులేషన్ గ్రోత్కి మనం వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, అంటే చాలామందికి పిల్లలు పుట్టడం తగ్గిపోతుంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకప్పుడు 2.1 అలా ఉండేది, ఇప్పుడు లెస్ దెన్ 1.9కి అయిపోతుంది. సో ఒకప్పుడు 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు లెస్ దెన్ 1, అసలు ఒకళ్ళు లేదా అసలు పిల్లలు పుట్టకుండా స్టేజ్కి వచ్చేస్తున్నారు. సో ఈ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ని మనం ఇండియా ఆల్ ఆఫ్ అస్ మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మనం పబ్లిక్కి మనం వెల్ఫేర్ గురించి కానీ ఫ్యామిలీ అంటే ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఇండియా అంటే అందరూ కలిసి ఉండేలాగా కరెక్ట్ టైంకి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది ఫ్యామిలీ అనేది మనం ఎలా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. ఒకవేళ ఇలా వీళ్ళు లేట్గా కన్సీవ్ అవుతున్నారు అనుకోండి, సో దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది అలా ప్రాబ్లం రాకుండా మనం ఎలా అవేర్నెస్ ఇవ్వచ్చు అనే దాని గురించి దిస్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ విత్ ఆల్ ద అదర్ అసోసియేట్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియా 30 సిటీస్లో అందరం కలిసి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇదివరకు అందరూ 24 ఇయర్స్కి 25 ఇయర్స్కి మ్యారేజ్ అయ్యారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటే అందరికీ 30 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నారు అండ్ 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు. సో యూజువలీ అబ్రాడ్లో చూసుకుంటే 35 ఇయర్స్కి 30 ఇయర్స్ అందరికీ మ్యారేజెస్ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇండియాలో 28 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నా ప్రెగ్నెన్సీస్ మటుకు 30-35 దాటిన తర్వాతే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. చాలామందికి ఇప్పుడు ఫస్ట్ నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి, అప్పుడే నేను పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనే థాట్ చాలామందికి ఇప్పుడు వచ్చేస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల అసలు ఏమవుతుంది, వాళ్ళకి 35 తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటే మరి అది హెల్తీగా బేబీ పుడుతుందా, బేబీ పుట్టడానికి వాళ్ళకి ఈజీగా బేబీ పుడుతుందా, వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు మళ్ళీ ఆ టైంలో. సో ఈ టైంలో వీళ్ళు ఆగి చేయించిన ట్రీట్మెంట్స్ ఆ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా బర్డన్, ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ తప్ప ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ దీస్ కపుల్స్. సో ఇది మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. 35 తర్వాత కాదు, 35 ముందు అంటే 28 ఎర్లీ 30s ఆర్ లేట్ 28స్లోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవుతుంది ఏంటంటే ఒక బేబీ ఉండాక సెకండ్ బేబీ పుట్టాలంటే ఫైనాన్షియల్గా మేము స్టేబుల్గా ఉన్నామా, హెల్త్ రిసోర్సెస్ ఏంటి, ఎడ్యుకేషన్కి ఏంటి, వాళ్ళ కాస్ట్ అంతా ఎక్కువ అవుతుంది. సో హియర్ టు ప్రివెంట్ దిస్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ఆఫ్ లో బర్త్ రేట్స్ ఇప్పుడు జపాన్లో చూసుకోండి, అందరూ యూత్ తక్కువైపోయి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో రేపు పొద్దున ఇండియా కూడా అలానే అయిపోతుంది ఇన్ కేస్ వీ డోంట్ యాక్ట్ నౌ. సో ఇక్కడ మనం అడ్వైజ్ చేయాల్సింది ఏంటి, యంగ్ కపుల్కి చెప్పాల్సింది ఏంటంటే రైట్ టైంలో పిల్లలు కండం, రైట్ టైంలో హెల్తీగా పిల్లలు కండం. లేట్ అవుతా కొద్దీ ఉంటే మీకు ఇంకా ఫైనాన్షియల్గా బర్డెన్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ ఫ్రీగా ఏమీ ఉండట్లేదు. సో ఇప్పుడు చాలామంది అసలు పిల్లలు వద్దు, ఇద్దరం వి విల్ డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు కరెంట్ జనరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో దాట్ ఏంటంటే అండి అలా ఫస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. బట్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఏం చూస్తున్నామంటే వీళ్ళు 40 ఇయర్స్కి మన దగ్గరికి వస్తారు. ఆ టైంలో మాకు పిల్లలు కావాలనే ఫీలింగ్ అప్పుడు వస్తుంది వాళ్ళకి.
బట్ ఆ టైంలో వాళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అంటే ఎగ్స్ ఉండవు, స్పర్మ్ ఉండదు, వాళ్ళ డోనర్ కూడా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇట్లాంటి వాళ్ళకి. సో ఇదంతా బేస్డ్గా అందరూ కలిసి ఎలా మనం ఇప్పుడు వాళ్ళకి మీరు పిల్లలు కనాలి ఇంత లేట్ చేయకుండా మనం అడ్వైస్ చేయలేం, దట్ ఈస్ దేర్ ఓన్ చాయిస్. బట్ వీ జస్ట్ హ్యావ్ టు టెల్ దెమ్ ద అవేర్నెస్, లైక్ ఇలా చేయడం వల్ల మీకు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎలా మీరు ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ చేస్తున్నారు అనుకోండి, ముందే యంగ్ ఏజ్లో మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చా, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చా, లేట్ అవుతే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనం అవేర్నెస్ ఇస్తే ప్రాబబ్లీ ఇండియా విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్, హెల్దీ చిల్డ్రన్, హెల్దీ కిడ్స్ అండ్ అ ఫ్రెండ్లీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కూడా అవుతుందని చెప్పి వీ ఆల్ వర్ కమింగ్ ఫార్వర్డ్ టు టాక్ అండ్ గివ్ అవేర్నెస్ టు ఆల్ ద సొసైటీ అండ్ ద పీపుల్ హియర్. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు ఇలా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే బేబీకి అడ్వాన్స్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల బేబీకి అంటే మదర్కి అబార్షన్స్ అవ్వడం, సిజేరియన్ ఎక్కువ జరగడం, ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ బేబీస్ అబ్నార్మల్గా పుట్టడం, ఇట్లాంటివి కూడా ఎక్కువైపోతాయి. సో ఈ అవేర్నెస్ కూడా వాళ్ళకి మనకు చెప్పాలి. ముందే ప్లాన్ చేసుకుంటే లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీ బేబీ ఉంటుందో కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీంతో పాటు సో ఆల్ ద పీపుల్ వీఆర్ డిస్కసింగ్ దిస్ అండ్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ డిబేట్స్, ఎందుకు లేట్ చేస్తున్నారు అంతా, దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్, మీరు అది కూడా చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ ఓఎస్ఎస్ వీ ఆల్సో స్టార్టెడ్ ఓఎస్ఎస్ అకాడమీ అని. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఓఎస్ఎస్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ఇండియా వేర్ వీఆర్ ట్రైనింగ్ డాక్టర్స్ ఫర్ ఫర్టిలిటీ. ఇప్పుడు మన వైజాగ్ సెంటర్లోనే చాలామంది డాక్టర్స్ని ఫర్టిలిటీకి మనం ట్రైన్ చేసి ఇప్పుడు వేరే హాస్పిటల్స్లో కూడా మన దగ్గర ట్రైనింగ్ డాక్టర్సే ఉంటున్నారు. సో అండ్ ఆల్సో ఎక్కువ నాట్ అబౌట్ ఓన్లీ ద సక్సెస్ రేట్స్, OSS is also first in training doctors and also internationalగా మా పేపర్స్ కానీ మా స్టడీస్ కానీ అన్నీ ప్రజెంట్ చేయడం కూడా రీసెంట్గా లండన్లో ఇస్రాయల్లో జరిగింది. సో ఇండియాలో వన్ ఆఫ్ ద center or medical center that is OSS Fertility, which we had maximum papers and presentations done in London also. So academic wise, success rates wise and also awareness wise, where we want to tell everybody to prevent this demographic transition and to have healthy babies and healthy pregnancy, to plan pregnancy early and also tell them the awareness of difficulties they're facing when ఏజ్ ఎక్కువ అవుతా ఉంటే ఏం ప్రాబ్లమ్స్ అవుతుందో మనం అందరం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైలాగ్ కాన్సెప్టే ఇప్పుడు జననీ డైలాగ్ ద కాన్సెప్టే అది, బికాజ్ వాట్ కాన్సెప్ట్ ఇస్ యాజ్ ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్స్ మనకి ఎట్లా తగ్గిపోతున్నాయి, ఇప్పుడు 2.1 నుంచి ఇప్పుడు 1.9కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ ముందు చెప్పినట్టు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటే పిల్లలు పుట్టే తగ్గిపోతున్నాయి, లో బర్త్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సో ఇట్లా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి యంగ్ జనరేషన్ తగ్గిపోయి ఎకానమీలో ప్రాబ్లం వచ్చి ఓల్డర్ జనరేషన్ పీపుల్ ఎక్కువ అయిపోతారు. సో అది మనం తగ్గించాలి అంటే ఇప్పుడు అందరూ పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది, ఎల్డర్లీ యంగ్ ఏజ్లో పుడితే ఎంత హెల్తీగా ఉంటుంది అండ్ ఆల్సో గవర్నమెంట్ షుడ్ ఆల్సో సపోర్ట్ దిస్, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ వేరే మనకి అబ్రాడ్లో ఉన్నట్టుగా అట్లా వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళు పిల్లలు పుడితే మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది అనే బర్డన్ కూడా వాళ్ళకి తగ్గి definitely they'll think about having children at a younger age, that is late 20s and early 30s, so that we can have a healthy future going. That is ఇప్పుడు that's what the discussion is going on అండి. ప్యానల్ డిస్కషన్ దాని గురించి అవుతుంది. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ ఓవర్ దే ప్యానల్ డిస్కషన్ చేసే వాళ్ళు కూడా వీ విల్ కమ్ అప్ టు అ కన్క్లూషన్. సో అందుకే అందరికీ క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కషన్ జరుగుతుంది. సో ఫైనల్ లాస్ట్ వరకు ఉంటే విల్ కమ్ అప్ టు అ కన్క్లూజన్. సో దాన్ని బట్టి వీ క్యాన్ ఆల్సో థింక్ అండ్ give awareness to general public and also to the government officials, so that because ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా పిల్లలు కనాలనే చెప్తున్నారు బికాజ్ రేట్స్ తగ్గిపోతున్నాయని చెప్పి. సో అది ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఒకవేళ తగ్గితే ఏమవుతుంది అనేది కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కాబట్టి వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్.